అన్న యాదొచ్చిండా ఈటల రాజేందర్ ఎవరైనా తెలంగాణ ఉద్యమకారుడు నికార్సైన తెలంగాణ బిడ్డ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఇక చాలా పదవులు చేసిండే. ఇక కేసీఆర్కి ఈయనకు మరి ఇక గెట్టు పంచాయతీ వచ్చినట్టు ఏడొచ్చిందో ఏం కథో కానీ పార్టీలకు వెళ్ళి అయితే బయటికి పంపించారు. తర్వాత అప్పుడున్న పరిస్థితులలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీలో ఎట్లా చేయండి అనేది నాకు ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. అది అట్లనే ఉన్నది, ఇంకా దానికి సమాధానం అయితే నాకు దొరకలే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈటల బీజేపీలు ఉంటాడా పోతాడా ఏంది అనేది ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుందన్న, మీకు తెలుసో లేదో. రాజాసింగ్ మీ అందరికి గుర్తున్నాడు కదా, నేను మొన్ననే అడిగిన రాజాసింగ్ గురించి, ఇప్పటివరకు నాకు రెస్పాన్స్ రాలే. రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి ఏం అన్యాయం చేశాడు? భారతీయ జనతా పార్టీలో జైన్ కాకుండా కార్యకర్తలను అడ్డుకున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నాడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజలల్లో పోరాట పటిమ రాకుండా అడ్డుకున్నాడా, భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు ఏమైనా తీసుకొచ్చిండా, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి ఏమైనా దందాలు చేసిండా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పేరుతో ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా గెలిచిండా, సొంత ఇమేజ్తోని సొంత పాపులారిటీతోని సొంత కష్టార్జితంతో ఎమ్మెల్యే పార్టీని బతికించిన వ్యక్తి రాజాసింగ్. అలాంటి రాజాసింగ్ని బయటికి పంపించాలి కదా. నెక్స్ట్ ఈటల రాజేందర్ రాసుకోర్రి, ఇది చరిత్రలో గుర్తుండాలి మీకు. ఈటల వంతు వచ్చిందా? మొన్న రాజాసింగ్ గుడ్ బై టాటా భారతీయ జనతా పార్టీకి. నెక్స్ట్ ఈటల రాజేందర్ అయినా అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసురు అనిపించిన తీరు, అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్న అభిమానులు పొమ్మనలేక పొగబెడుతున్నారా? హుజూర్ నగర్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం? నేను విషయం చెప్తాను ఒకవేళ ఈటల రాజేందర్ కనుక ఇంకా బీజేపీలో ఉంటే, మీకు స్టోరీ తెలియదు కదా, అసలు స్టోరీ చెప్తాను. అసలు స్టోరీ చెప్పాలి, ఉన్న ముచ్చట్లు ఈడ ఎవరైనా రాస్తారు కానీ డెప్త్ స్టోరీ ఏంటంటే, మన ఈటల రాజేందర్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నికార్సైన బిడ్డ. సరే కట్టమో నట్టమో పార్టీ మారిండి, అయిపోయింది, బీజేపీలోకి పోయింది. బీజేపీలకు సంబంధించి అధ్యక్ష పదవి కోసం పూర్తి స్థాయిలో కూడా వేచి చూసాడు. ఈటల రాజేందర్ మీద ఆరోపణ అనేది తప్పు ముచ్చడు, ఎందుకంటే చాలా ఫేర్ మనిషి, క్లారిటీ క్లియర్గా ఉంటాడు, ఆయన తెల్ల పేపరస్ ఉంటాడు. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ విషయంలో జరిగిన అన్యాయం ఏందో నాకైతే తెలియదు కానీ భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యింది అనేది ఈ క్వశ్చన్గానే మిగిలిపోయింది.